సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణ పథకం కింద పెండింగ్ లో ఉన్న 920 కోట్ల బిల్లులను విడుదల చేసేందుకు కేంద్రంతో చర్చలు జరపాలని సూచించారు. రాష్ట్రంలో ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణ పథకం కింద 17 లక్షల ఇళ్లు నిర్మాణంలో వచ్చే 3 ఏళ్లలో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఉగాది నాటికి 5 లక్షల మందికి ఇళ్ల తాళాలు అందించాలని, మైనార్టీలకు అదనంగా 50,000 ఇవ్వాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు తీపి కబురు చెప్పింది. సచివాలయంలో టీడ్కో ఇళ్ల నిర్మాణం, గృహ నిర్మాణ శాఖ పురోగతిపై సమీక్ష సందర్భంగా దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో పూర్తయిన ఇళ్లకు ప్రతి 3 నెలలకొకసారి లబ్ధిదారులతో సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహించాలని సూచించారు. వచ్చే ఉగాది నాటికి 5 లక్షల మందికి ఇళ్ల తాళాలు అందించాలని సూచించారు. 20 లక్షల ఇళ్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అర్హులందరికీ ఇళ్లు నిర్మిస్తామన్నారు. ఇప్పటికే 3 లక్షలకు పైగా ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులతో సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహించనున్నారు. మిగిలిన లక్ష్యాన్ని 2029 నాటికి వేగంగా పూర్తి చేయాలని అధికారులను సూచించారు. మరొక వైపు చంద్రబాబు మైనార్టీలకు తీపి కబురు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీవీటీజీలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన 1.0 పథకం కింద నిర్మాణం చేపట్టే ఇళ్లకు అదనంగా ఆర్థిక సహాయం అందించనున్నారు. అయితే తాజాగా ముస్లింలకు కూడా 50,000 అదనంగా ఇవ్వాలని నిర్ణయించారు ముఖ్యమంత్రి. ఈ మేరకు 18,000 మందికి 90 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. అర్హులంతా సద్వినియోగం చేసుకునేలా చూడాలని చంద్రబాబు అధికారులను సూచించారు. ఇళ్ల నిర్మాణాల విషయంలో పొరపాట్లు జరగకూడదని, ఆలస్యం కాకూడదని అన్నారు. అంతేకాదు అర్హుల ఎంపికకు సర్వే కూడా వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలన్నారు. అర్హుల జాబితాలను గ్రామాల్లో ప్రదర్శించాలన్నారు. ఇంటి నిర్మాణానికి ఎవరికైనా స్థలం లేకపోయినా స్థలం కేటాయించాలన్నారు. ఒకవేళ ఎవరికైనా స్థలాలు ఉండి అందులో ఇల్లు నిర్మించుకుంటామని చెబితే ప్రొసెషన్ సర్టిఫికెట్ అందించాలి అన్నారు. అంతేకాదు ఆన్లైన్లో ఇళ్ల నిర్మాణాలపై అప్డేట్లన్నీ ఉండేలా చూడాలని సూచించారు ముఖ్యమంత్రి. ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణం పథకం కింద 2014 నుంచి 2019 మధ్య పూర్తయిన ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన 920 కోట్ల బిల్లులను గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిందని అధికారులు తెలిపారు. ఈ నిధులు లబ్ధిదారులకు అందేలా చూడాలని, దీనికోసం కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. గతంలో నరేగా పథకం కింద జరిగిన పనులకు సంబంధించిన బిల్లులు కూడా గత ప్రభుత్వం నిలిపివేసింది. అప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ఆ బిల్లులను కూడా విడుదల చేయించామని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. అదేవిధంగా ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణ పథకం బిల్లులను కూడా విడుదల చేయించేలా కృషి చేయాలని ఆయన అధికారులను సూచించారు. ఈ బిల్లులు ఎందుకు నిలిచిపోయాయో లబ్ధిదారులకు స్పష్టంగా వివరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ పథకం కింద ఇల్లు నిర్మించుకున్న వారికి రావాల్సిన డబ్బులు అందకుండా గత ప్రభుత్వం ఎలా అడ్డుకుందో ప్రజలకు తెలియజేయాలని సూచించారు. అదేవిధంగా లబ్ధిదారులకు న్యాయం జరిగేలా చూస్తామని అధికారులు హామీ ఇచ్చారు.